కేరళ హైకోర్టు ఓ విడాకుల కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా పెళ్లి సమయంలో వధువుకు బహుమతిగా ఇచ్చే బంగారం, నగదు ఆమె ప్రత్యేక ఆస్తి లేక స్థిరాస్తిగా పరిగణించాలంటూ సంచలన తీర్పునిచ్చింది. ఓ మహిళ తన వివాహ సమయంలో పుట్టింటి వాళ్ళు, బంధువులు పెట్టిన బంగారం, ఇతర ఆభరణాలను, వస్తువులను తిరిగి ఇచ్చేయాలంటూ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ముఖ్యంగా బంగారం తిరిగిచ్చేయాలని చెప్పిన న్యాయస్థానం మిగతా సామాన్లను మాత్రం ఇప్పించడాన్ని నిరాకరించింది. కింద కోర్టులో సదరు మహిళ చేసిన అభ్యర్థనలు తిరస్కరించగా హైకోర్టులో అప్పీల్ చేసుకోవడంతో ఆమె అనుకూలంగా తీర్పును ఇచ్చింది. కేరళలోని ఎరుకులం కలామసేకి చెందిన ఓ మహిళ 2010లో వివాహం జరిగింది. అయితే పెళ్లి సమయంలో ఆమె కుటుంబం, బంధువుల నుంచి 71 సవర్లను, 1 సవరణ అంటే 8 గ్రాములు కాగా 71 సవర్ణలకు 568 గ్రాముల మొత్తంగా 56 తులాల బంగారం వచ్చింది. అయితే ఈ బంగారం మొత్తాన్ని మహిళ తన అత్తగారింటికి తీసుకువెళ్లగా మంగళసూత్రం, ఓ గాజు, చేతికి 2 ఉంగరాలు తప్ప మిగతా బంగారం మొత్తం భద్రపరుస్తామని చెబుతూ అత్తింటి వాళ్ళు తీసుకున్నారు. అయితే తర్వాత కొన్ని రోజులకే భర్త అదనపు కట్నం 5 లక్షలు కావాలని మహిళను అడగడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఆపై మహిళ తల్లిదండ్రులకు విషయం చెప్పగా వారు కూడా వియంకులతో గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే మహిళ పుట్టింటికి తిరిగి వెళ్ళింది. ఇలా 2 కుటుంబాల మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి. మహిళ తన భర్తతో విడాకులకు సిద్ధమయ్యింది. వాళ్ళు కూడా ఇందుకు ఓకే చెప్పారు. కానీ మహిళ నుంచి తీసుకున్న 56 తులాల బంగారాన్ని మాత్రం తిరిగి ఇవ్వమన్నారు. దీంతో మహిళ జిల్లా కోర్టుని ఆశ్రయించింది. ముఖ్యంగా తన బంగారం, బహుమతులు, ఆభరణాలు, ఇతర వస్తువులను ఇప్పించాలన్నట్టు న్యాయస్థానాన్ని కోరింది. కానీ మహిళ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె హైకోర్టుకి వెళ్ళింది. ఈ క్రమంలోనే హైకోర్టు తన తల్లిదండ్రులు ఫిక్స్డ్ డిపాజిట్ తోనే పెళ్లికి పెట్టిన బంగారాన్ని కొనుగోలు చేశారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా కోర్టుకు చూపించింది మహిళ. ఇదంతా విన్న కేరళ హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. విడాకుల ప్రక్రియలో భాగంగా మిగిలిన 59.5 సవర్ణల బంగారం లేక దానికి ప్రస్తుతం మార్కెట్ రేట్ విలువ ప్రకారం నగదు చెల్లించాలని ఆమె భర్త కుటుంబానికి ఆదేశాలు జారీ చేసింది. గృహహింస, వరకట్నం వేధింపులు లేక విడాకుల వంటి పరిస్థితి తలెత్తినప్పుడు దీన్ని వెనక్కి తీసుకోవడంలో మరింత సమస్యలు వస్తున్నాయని న్యాయస్థానం ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని వివరించింది. హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.